ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్ చక్రంలోని 3 రాసుల వారైతే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు. కానీ ఈ 2026వ సంవత్సరం ఆగస్టు మాసంలో వీరి దరిద్రం అంతా పోయి చక్రం తిప్పే యోగాలు వీరికి సిద్ధించబోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఆగస్టు మాసంలో ఈ 3 రాసుల జాతకుల యొక్క అదృష్టం ఒక వెలుగు వెలగబోతుంది. నక్కతోక తొక్కినట్టుగా వీరికి ప్రతి పనిలో కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. 3 పూలు 6 కాయలుగా వీరి జీవితం ఈ ఆగస్టు మాసంలో గడిచిపోతుంది. అయితే ఈ ఆగస్టు మాసంలో ఏ 3 రాశి జాతకులకు దరిద్రం అంతా పోయి చక్రం తిప్పే యోగములు ఏ విధంగా కలగబోతున్నాయి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళితే కనుక ముఖ్యంగా ప్రతి ఒక్క మానవునికి ఈ భూమండలంలో జీవితంలో తమ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి కుతూహల ఆరాటం ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. ఇక ప్రస్తుతం తాము పడుతున్న కష్టాలు, బాధలు, సమస్యలతో సతమతం అవుతూ భగవంతుడా, రాబోయే రోజుల్లో అయినా కూడా మా కుటుంబానికి సమస్యలు లేని, కష్టాలు లేని, టెన్షన్ లేని రోజులు మాకు ప్రసాదించు తండ్రి అని ఆ భగవంతుని ప్రతి ఒక్కరూ వేడుకుంటూ ఉంటారు. అయితే ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తున్నారేమో తెలియదు, కానీ ఇప్పుడు ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఈ ఆగస్టు మాసంలో రాశిచక్రంలోని ఈ 3 రాసుల వారికి ఆ భగవంతుడు కురిపించబోతూ ఉన్నాడు. ఇక వీరికి దరిద్రం అంతా తొలగిపోయి ఈ ఆగస్టు మాసంలో చక్రం తిప్పబోతున్నారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో ఆగస్టు మాసంలో అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు. ఈ 3 పూలు 6 కాయలుగా వీరి జీవితం సాగబోతుంది. అయితే మరి తెలుసుకుందాం, చక్రం తిప్పబోతున్నటువంటి ఈ ఆగస్టు మాసంలో చక్రం తిప్పబోతున్నటువంటి ఆ 3 రాసుల వారిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో చాలా అంటే చాలా కలిసి వచ్చే మాసం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ముఖ్యంగా వీరి యొక్క రాశి అధిపతి పంచమ స్థానంలో కన్యా రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు. అదేవిధంగా 3వ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం కారణంగా ఈ 2 అతి ముఖ్యమైన గ్రహాల రాశి సంచారణం కారణంగా వృషభ రాశి వారికి అయితే ఈ ఆగస్టు మాసం కలిసి వచ్చే మాసం అని చెప్పుకోవాలి. వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరి దరిద్రం అంతా తొలగిపోతుంది. ఈ ఆగస్టు మాసంలో వృషభ రాశి వారు ఖచ్చితంగా చక్రం తిప్పబోతూ ఉన్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో వృషభ రాశి వారు అనుకున్న ఫలితాలు పొందుకుంటారు. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి, పదోన్నతులు తగ్గుతాయి, టెన్షన్ తగ్గుతాయి, పని ఒత్తిడి తగ్గుతుంది. ఇక వ్యాపారస్తులను చూసుకుంటే కనుక వారి వ్యాపారులు గతంలో వీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఇప్పటి వరకు లాభాలు లేక ఎంతో నిరాశతో ఉన్న ఈ వృషభ రాశి వ్యాపారస్తులకు ఈ ఆగస్టు మాసంలో అయితే శుక్రుడు అలాగే గురుడు యొక్క గోచారం కారణంగా వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపారంలో అద్భుతమైన లాభాలను పొందుకుంటారు. వీరి వ్యాపారాలు 3 పూలు 6 కాయలుగా కొనసాగబోతుంది. ఇక ఆగస్టు మాసంలో దరిద్రం అంతా తొలగిపోయి చక్రం తిప్పబోతున్న 2వ రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారైతే ఈ ఆగస్టు మాసంలో వీరికి పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది. వీరు చేసే ప్రతి పని కూడా నక్కతోక తొక్కినట్టుగా 3 పూలు 6 కాయలుగా సాగుతుంది. విద్యాపరంగా చూసుకుంటే ఈ రాశి వారికి విద్యార్థులు చదువుల్లో ముందంజలో ఉంటారు. పోటీ పరీక్షలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు మంచి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఎవరైతే విద్యార్థులు చదువు పూర్తి చేసుకొని చక్కటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, ఇప్పటి వరకు ఉద్యోగం రాక నిరాశలో ఉన్న ఈ రాశి నిరుద్యోగస్తులకు ఈ ఆగస్టు మాసంలో గతంలో వీరు ఇంటర్వ్యూలోకి అటెండ్ అయ్యి ఒక ఈమెయిల్ కోసం, ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి నిరుద్యోగులకు ఈ ఆగస్టు మాసంలో ఒక మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వీరి కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా వీరు నిరాశగా ఉంటారు. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే ధనుసు రాశి వారు వ్యాపారంలో ఈ మాసంలో చక్రం తిప్పబోతున్నారు. పెట్టుబడుల వల్ల అధిక లాభాలు పొందుకుంటారు. అలాగే వీరి యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. వీరు చేసే ప్రతి పని కూడా నక్కతోక తొక్కినట్టుగా 3 పూలు 6 కాయలుగా సాగుతుంది. ఇక ఈ ఆగస్టు మాసంలో దరిద్రమంతా తొలగిపోయి చక్రం తిప్పబోతున్న 3వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా వీరు ఎన్నో బాధలతో, కష్టాలతో, అప్పుల బాధలతో, ఆరోగ్య సమస్యలతో ఇప్పటి వరకు మా జీవితం ఇంతేనా అని నిరాశలో ఉన్న ఈ వృశ్చిక రాశి వారి జాతకులకు ఈ ఆగస్టు మాసంలో చూసుకుంటే వీరి ఉన్న దరిద్రం అంతా తొలగిపోయి వీరు చక్రం తిప్పబోతున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఏ జన్మలు ఏ పుణ్యం చేస్తున్నాడేమో తెలియదు, కానీ ఈ ఆగస్టు మాసంలో చక్రం తిప్పే యోగాలు వీరికి సిద్ధించబోతున్నాయి. ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు
3 పూలు 6 కాయలుగా సాగుతుంది. ఉద్యోగస్తులకు పదవులు తగ్గుతాయి, జీతాలు పెరుగుతాయి. వ్యాపారులు చేస్తున్న వారికి వారి వ్యాపారాలు అద్భుతమైన లాభాలను పొందుకుంటారు. అలాగే ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఆరోగ్య విషయంలో చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులకు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారు. ఇక ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి తిరుగులేని యోగం పట్టబోతుంది. ముఖ్యంగా శుక్రుడు మరియు బృహస్పతి గోచారం కారణంగా వృశ్చిక రాశి వారు అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. వీరికి ఎప్పటి నుంచో ఉన్న చిరకాల కోరిక అది నెరవేరుతుంది. ఆ కోరిక అనేది వారికి తెలుసు. అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా కోరిక కావచ్చు, లేదంటే సంతానపరంగా కోరిక కావచ్చు, లేదంటే వివాహపరంగా కోరిక కావచ్చు. ఆ కోరిక ఒకటి ఈ ఆగస్టు మాసం నెరవేరుతుంది. ఇక వీరికి వెనుతిరిగి చూడకుండా వీరి జీవితం, వీరి కెరియర్ 3 పూలు 6 కాయలుగా సాగుతుంది. ఇక ఈ ఆగస్టు మాసంలో ఈ 3 రాశుల జాతకులైతే వీరి దరిద్రం అంతా తొలగిపోయి చక్రం తిప్పబోతున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుకుంటారు. ఇందులో మీ రాశి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.